చాలా మందికి తులసి అనగానే చాలా మంచిది ఆరోగ్యానికి అనుకుంటారు, నిజమే. కానీ ఎర్ర తులసి అని ఇంకో ఇత్తనం ఉంది. ఆ ఎర్ర తులసి దీనంత ప్రమాదకరమైన జాతి ఈ భూమి మీద లేదు, తెలుసా? మనది అనిపించి మన వాళ్ళనే ముంచేసి, ఇంకా చెప్పాలంటే తడిగుడ్డలతో గొంతు కోసేస్తున్న రకం ఈ ఎర్ర తులసి. అందుకే ఈ ఎర్ర తులసిని వీలైనంత దూరం పెట్టండి. ఇళ్లల్లోనే కాదు, వీలైతే ఊరి పొలిమేరల అవతల కూడా కనపడకుండా చేసేయండి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, రంగరాజన్ గారి మీద దాడి చేసిన ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని మొట్టమొదట ఖండించింది ఎవరు అంటే హిందూ సంఘాలు, హిందూ సమాజం. ఆ తర్వాత తీరుబడిగా వచ్చి మేము ఖండిస్తున్నాం, ఇది చాలా అమానవీయ చర్య, ఇది చాలా అమానుషమైన చర్య అని చెప్పుకుంటూ దీనంతటికీ కారణం ఎవరు అంటే ఈ జై శ్రీరామ్ అనే నినాదం అంటూ తప్పుడు కోతలు కోస్తున్న ఈ ఎర్ర కుక్కలు, గుంట నక్కలు, తోడేళ్లు, ఈ గంజాయి మొక్కలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు.